చల్లా చూడండి సార్ రెడీ సార్ ఆయన మనకి ఈ కార్యక్రమాల్లో అన్ని కొంతవరకు మాకు కూడా ప్రింట్అవుట్ వస్తున్నాయి. అది కూడా అందరూ అందరూ కూడా ప్రింట్అవుట్ వస్తే అందరూ కూడా ఆన్లైన్ కూర్చోవచ్చుగా కోరుతున్నాం. ఓకే సార్ రెడీ చిన్న చిన్న ఓకే అలాగేలే అల్లిన రమేష్ గారు రెడీ సార్ సార్ రెడీ సార్ చూడండి సార్ ఓకే సార్ రెడీ సార్ ఒకసారి ఈ కెమెరా వైపు చూడండి సార్ ఒక్కసారి సార్ మొబైల్ వైపు కాకుండా కెమెరా వైపు చూడండి ఒక్కసారి అదే కానీ నీకు ఏంటి చెప్పలేదా ఓకే మేడం సార్ రెడీ 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 సార్ ఒక్కసారి రెడీ రెడీ ఎవరైతే ఈ కార్యక్రమానికి కొనసాగిస్తున్నారో అలాంటి ఆ ఇద్దరు కుమార్తెలు కూడా ఆ తండ్రికి ఆర్పి పట్నాయక్ గారు చెప్పి వారు నిరాకరించారు. ఓకే సార్ రెడీ రెడీ అలాగే ఉన్నాను ఇంకంటారా థ్యాంక్ యూ. బ్యాక్ బ్యాక్ సార్ ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి చూడండి సార్ సార్ ఈ అవకాశం ఇచ్చిన మహాంతి గారికి ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో కూడా ఆయన వారసత్వం తీసుకుని ఈరోజు ఏదైతే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇన్స్పిరేషన్ ఇది. ఇలాంటి ఇన్స్పైరింగ్ థింగ్స్ చేయడం వల్ల ఇంకా చాలామంది ముందుకు వస్తారు. అండ్ ఇది ఫస్ట్ టైం నేను ఇలా ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. ఎప్పుడు కూడా నేను మామూలుగా క్యాష్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏది అటెండ్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇదే లేదు అంటే నేను కొంచెం ఐ కీప్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దిస్ థింగ్. అయితే ఇది చాలా 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 నోబుల్ థింగ్ ఇది. అంటే చాలా మందికి ఈరోజు ఈ శిక్షణాన్ని బీసీలుగా గుర్తించడానికి ప్రయత్నం చేసిన అంటే కష్టపడి ఎవరెవరైతే వారి యొక్క కాంట్రిబ్యూషన్ వారి యొక్క టైం వారి లైఫ్ మొత్తం డెడికేట్ చేశారు వారందరినీ గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అందుకు వారిని గౌరవిస్తున్న సందర్భంగా ఇలాంటి ప్రోగ్రామ్ తప్పకుండా రావాలనిపించి వచ్చానండి. అందుకు ఇది మహాంతి గారికి మంచి ఆలోచన వచ్చింది. ఆయన ఆలోచన ఇది ఇంకా ఎంతోమంది స్ఫూర్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ హ్యాపీ. మా నాన్నగారి పేరు బగ్గాం జానకేశ్వరరావు, మా అమ్మగారు బగ్గాం లక్ష్మి, నా పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. ఒరిస్సాలో చదవడం వల్ల మాకు ఇంటి పేరు లేదు. ఆరంటే ఇంటి పేరు అనుకోదు. నా పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్, మా ఇంటి పేరు బగ్గాం. అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ పెట్టాను. అందుకు ముందుగా వాళ్ళిద్దరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ
మీ అందరి ఆశీర్వాదాలు కూడా తోడైనందుకు ఇంకా ముందు నేను చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. అందరికీ అర్థమయ్యేలాంటి భగవద్గీత చేశాను. మీరు యూట్యూబ్లో ఆర్తి పట్నాయక్ భగవద్గీత అని కొరత వస్తుంది. అది మన తర్వాత తరాలకి చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈ భగవద్గీత ఏదైతే చేశాను ఇది అందరూ వినండి. ఇది చాలా చాలా సరళంగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది మీరు వింటే భగవద్గీత వింటేనా దీన్ని ఎంత కష్టపడాల్సిన అవసరం ఏముంది తెలుసుకోవడానికి అనిపిస్తుంది. 2 గంటల 47 నిమిషాల్లో ఒక సినిమా చూసే లెంత్లో మొత్తం భగవద్గీత తెలుస్తుంది. అంటే శిష్టకరణాలు అంటే బేసికల్గా న్యూయోగి బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఇది, చాలా మందికి తెలియదు ఇది. బట్ ఈ మొత్తం బ్రాహ్మిన్స్లో ఉన్న 75 శాఖల్లో ఈ శిష్టకరణాలు ఒక శాఖ అన్నమాట. అయితే కొన్ని ప్రభుత్వపరమైన డెసిషన్స్ వల్ల ఒక వృత్తిలో అలా ఉన్న ఈ కులానికి తెలియకుండా గుర్తింపు తగ్గిపోవడం వల్ల ఈరోజు బీసీ రిజర్వేషన్ రావాలి అని పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ డెఫినెట్గా అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. అంటే మిగతా అంటే ఈ జీన్స్లోనే ఏదో చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకోండి అని మాత్రం నేను చదివాను. ప్లీజ్ డూ ఇట్ కన్స్ట్రక్టివ్గా ఈ జీన్స్ వాడుకోండి. ఇంకా మన దేశ అభివృద్ధికి మన వంతు తోడ్పాటు ఏం చేయగలం అనే దాని మీద అందరూ పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, గతంలో ఒక మాట పట్నాయక్ గారు మార్చి 22వ తారీఖు శిష్టకర్ణ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కొంచెం బాధాతృప్త హృదయంతో ఈ కార్యక్రమం చేసిన, కానీ ఎవరైతే శిష్టకర్ణ సామాజిక వర్గానికి, కమ్యూనిటీకి, తద్వారా సమాజానికి, తద్వారా కమ్యూనిటీకి పేరొచ్చే విధంగా ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ రోజు BCD 2009లో వచ్చింది. కానీ దానికి ఒక సుదీర్ఘ ప్రయాణం అనేది ఉండింది. దానికోసం ఎంతోమంది పెద్దలు కష్టపడ్డారు. వారందరికీ ఒక ఘన నివాళులు కోవిడ్ తర్వాత దానికి ముందర చాలామంది అమరులయ్యారు. వారందరినీ స్మరించుకునే విధంగా, వారి ఆశీస్సులు మనందరి కుటుంబాలపైన ఉండే విధంగా, అలాగే వారి ఆశయాలు మనందరిలోని మళ్ళీ దృఢంగా పాతుకుపోయే విధంగా ఈరోజు అమ్మాజమ్మ సూర్యప్రకాశరావు మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ SNK మహంతి గారు, అలాగే శిష్టకర్ణ సేవారత్న పురస్కార అవార్డు కమిటీ వారంతా కలిపి సంయుక్తంగా గౌరవనీయులు పెద్దలు, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి మా అందరి శిష్టకర్ణ సామాజిక వర్గానికి ఒక తారా చుక్క ఆర్పి పట్నాయక్ గారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానంగా చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. మా అందరికీ చాలా సంతృప్తిగా అనిపించింది. చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి పెద్దల ఆశీస్సులు తీసుకునే విధంగా మేమందరూ వారి కుటుంబాన్ని, ఎవరైతే చిరస్మరణీయులు అయ్యారో వారి కుటుంబాన్ని సన్మానించడం జరిగింది. ఈ అవకాశం నానమ్మ తాతగారు అమ్మాజమ్మ సూర్యప్రకాశరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాన్నగారు ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సమాజానికి ఎంతో మంచి జరగాలి. మా యొక్క పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళు కూడా ఇంకా సమాజానికి ఎంతో మంచి చేయాలి అని ఒక ఎప్పటి నుంచో మహంతి గారు నాన్నగారి దృష్టిలో ఇలాంటి సేవా భావాలు ఉన్నా కూడా దీని పిల్లలకి ఇంకా అందజేయాలి, భావి తరాలకు అందజేయాలి, లేదంటే సామాజిక వర్గంలో కూడా ఇంకా ఎంతోమందికి ఇది రీచ్ అవ్వాలి, ఇది ఒక మంచి మెసేజ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంతమంది పెద్దలు, ఇంతమంది వారి కుటుంబాలు వచ్చి ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ పనిచేసిన శిష్టకర్ణ సామాజిక వర్గ బ్రాంచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ట్రస్ట్కి, మా నానమ్మ తాతగారి పేరున్న ట్రస్ట్కి ఈరోజు చైర్మన్గా అనుష పట్నాయక్ గారు, నన్ను వైస్ చైర్పర్సన్గా మా సిస్టర్ అమృత పట్నాయక్ గారిని ఈ సేవా కార్యక్రమాలు ఇది మా భుజస్కంధాల పైన
ఒక బాధ్యతగా కాదు, మా అదృష్టంగా తీసుకొని మేము దీన్ని కొనసాగిస్తాం. నాన్నగారు, నాన్నమ్మ, తాతగారు స్ఫూర్తితోటి, అట్లనే ఇక్కడ ఉండిన శిష్టకన్నా మా సామాజిక వర్గం పెద్దవాళ్ళందరి అమరులైనటువంటి వాళ్ళందరి స్ఫూర్తితోటి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఆ దేవుడికి, మా నాన్నమ్మ తాతగారికి, మా నాన్నగారికి, శిష్టకన్న సామాజిక వర్గ సంబంధించిన పెద్దలందరికీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ప్రతి శిష్టకర్ణానికి నా ఒక్క నమస్కారాలు. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అవ్వడానికి మా తండ్రి ఎస్ఎన్కే మహంతి గారు అడ్వకేట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. దానికి మించి ప్రతి శిష్టకర్ణ కమిటీలో మెంబర్ తన ప్రోగ్రాం అనుకొని, మన ప్రోగ్రాం అనుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫొటోస్నిచ్చి చాలా ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని, చనిపోయిన వాళ్ళని నివాళులు అర్పిస్తూ చేసిన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ ట్రస్ట్ తరపున రెస్పాన్సిబిలిటీస్ అక్కడి చైర్పర్సన్గా, నన్ను వైస్ చైర్పర్సన్గా డాడీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని అతని జాడలో నడిచి మేము అది నిర్వర్తిస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆర్పి పట్నాయక్ గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. బికాస్ హీ మేడ్ ద ఈవెంట్ మోర్ గ్రేస్ఫుల్ అండ్ మోర్ హ్యాపీ. ఇలాంటి ట్రస్ట్ నుంచి ఇంకా జరుపుతామని, ప్రతి ఒక్క శిష్టకన్నా ఒక హెల్ప్ మాకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం.